Welcome to the HTML by CSS training videos. In this video, I am going to explain about the text align properties and text indent property and background color property. Text align property ఎందుకు యూజ్ అవుతుందంటే it specifies the horizontal alignment of text in an element. Horizontal alignment. సో ఇక్కడ చూసినట్టయితే వెల్కమ్ టు HTML ట్రైనింగ్ అనేది H1 ట్యాగ్లో రాశాను. సో ఈ H1 ఎలిమెంట్లో ఉన్నది టెక్స్ట్ ఏం కావాలంటే నాకు సెంటర్ ఆఫ్ ద డాక్యుమెంట్ రావాలి, సెంటర్ ఆఫ్ ద HTML డాక్యుమెంట్ రావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, యూజింగ్ ద ఇక్కడ H1లో వెల్కమ్ టు HTML అప్పుడు H1 సెలెక్టర్ తీసుకుని, సో దానికి ఏం ప్రాపర్టీ ఉంది, టెక్స్ట్ హైఫన్ అలైన్. ఇటు అలైన్ చేయాలి, సెంటర్కి అలైన్ చేయాలి కాబట్టి సెంటర్ అని అవ్వండి. సో ఇప్పుడు చూడండి, దాన్ని చూసినట్టయితే H1 ట్యాగ్ సెంటర్గా అలైన్ అయింది. ఇంకా ఏమేమి ప్రాపర్టీ వాల్యూస్ ఉన్నాయంటే లెఫ్ట్, రైట్, సెంటర్, జస్టిఫై, ఇనిషియల్ అండ్ ఇన్హెరెంట్. సో రైట్ ఇచ్చినట్టయితే మన టెక్స్ట్ రైట్ సైడ్ అలైన్ అవుతుంది. సో జనరల్గా మన హెడ్డింగ్స్ అన్ని కూడా సెంటర్ అలైన్ అయ్యేటట్టే రాస్తాం. తర్వాత వచ్చేసి ఇక్కడ యాక్చువల్గా ఇది పారాగ్రాఫ్లో ఉంది కదా ఈ టెక్స్ట్. ఈ టెక్స్ట్ అనేది నాకు ఎలా రావాలంటే ఫస్ట్ లైను సేవ్ చేయలేదు, ఫస్ట్ లైను ఉంది కదా ఈ పారాగ్రాఫ్లో, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. దానికోసం మనకున్న ట్యాగ్ ఏంటంటే ప్రాపర్టీ టెక్స్ట్ ఇండెంట్ ప్రాపర్టీ. టెక్స్ట్ ఇండెంట్ ప్రాపర్టీ స్పెసిఫై ద ఇండెంటేషన్ ఆఫ్ ద ఫస్ట్ లైన్ ఇన్ ద టెక్స్ట్ బ్లాక్. దానికి ఏమేమి వాల్యూస్ ఉంటాయంటే ఫస్ట్ లెంత్ ఇస్తాము, తర్వాత ఇంకో వాల్యూ ఏంటంటే ఇనిషియల్, తర్వాత ఇన్హెరిటెడ్. మనం మ్యాక్సిమం లెంత్నే ఇస్తాం. ఇక్కడ చూడండి, పి అనే సెలెక్టర్ని తీసుకుని పి సెలెక్టర్లో ఏం కావాలి మనకి, టెక్స్ట్ హైఫన్ ఇండెంట్, టెక్స్ట్ హైఫన్ ఇండెంట్. ఎంత ఇండెంటేషన్ కావాలి, 20 పిక్సెల్స్ తీసుకున్నాను ఫస్ట్. చూడండి, సో టెక్స్ట్ అనేది 20 పిక్సెల్స్కి ఇండెంట్ అయింది. లేకపోతే 20 cm అని కూడా తీసుకోవచ్చు, సెంటీమీటర్స్. సో ఇక్కడ వరకు వెళ్ళిపోయింది 20 సెంటీమీటర్స్ అంటే. లేకపోతే మీరు అసలు యాక్చువల్గా ఉన్న దాంట్లో ఒక 40-50% ఇవ్వచ్చు. 20% అంటే ఇక్కడ నుంచి, 50% అంటే ఎగ్జాక్ట్గా మిడిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. 50%. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మిడిల్ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత వచ్చేసి నాకు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే HTML డాక్యుమెంట్ ఉందో ఎంటైర్ డాక్యుమెంట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్ కావాలి నాకు. ఓకేనా, అప్పుడు మనం అంటే ఇక్కడ ఈ బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ని డిఫైన్ చేయాలి. కాబట్టి మీరు ఏం చేసుకుంటారంటే బాడీ ట్యాగ్, బాడీ సెలెక్టర్ని తీసుకోండి, బాడీ బ్యాక్గ్రౌండ్ హైఫన్ PACK సో బ్లాక్ తీసుకుంది. చూడండి ఏమవుతుంది, మొత్తం అంతా కూడా బ్యాక్గ్రౌండ్ బ్లాక్గా వచ్చేసింది. కానీ మన టెక్స్ట్ కూడా బ్లాక్గానే ఉంది కదా, అందుకని చెప్పి బ్లాక్ అయిపోయి మనకి టెక్స్ట్ కనపట్ల. కాబట్టి ఏం చేస్తాను అంటే దీనికి కలర్ మారుస్తాను, బాడీలో ఉండే టెక్స్ట్ కలర్ని, కలర్ కోలన్ రెడ్. వైట్ ఇస్తే ఇంకా బాగుంటుంది. సో ఇలాగా ఇప్పుడు దీని సింటాక్స్ చదవండి. దీని యూజ్ ఏంటో
బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీస్ as the background color of an element. ఏమేం ప్రాపర్టీస్ కలర్, ట్రాన్స్పరెంట్, ఇనిషియల్, ఇన్హెరెంట్. సో మనం కలర్ రెడ్ ఇచ్చాం కదా. ఇప్పుడు నాకేం కావాలంటే ఓన్లీ ఈ H1 ట్యాగ్ ఉంది కదా, లేకపోతే ఈ పారాగ్రాఫ్ ఉంది కదా, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రం రెడ్ రావాలి. అప్పుడు ఏం చేస్తాం, P అనే సెలెక్టర్లో బ్యాక్గ్రౌండ్ ఐకాన్ కలర్ రెడ్ ఇస్తాం అంతే. సో ప్రాపర్టీస్ని దీంతో సెమికోలన్తో చేయాలి రెడ్. చూసారా ఎన్నైతే పారాగ్రాఫ్స్ ఉన్నాయో అన్ని పారాగ్రాఫ్స్ కూడా మనకి అలైన్మెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి రెడ్ వచ్చింది.